సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగ నెల్లూరులో ఘనంగా ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగకు సుమారు 25 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. రొట్టెల పండుగకు మంత్రి నారాయణ, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు. దర్గాలో ప్రత్యేక పూజలు ఆచరించి అనంతరం స్వర్ణాల చెరువు వద్ద రొట్టెలు స్వీకరించారు. తొలి రోజే రొట్టెల పండుగకు భారీ స్థాయిలో భక్తులు హాజరయ్యారు. రెండు 2014-19లో కేవలం 4 లక్షల మంది మాత్రమే వచ్చారు. 2014లో ఫస్ట్ నేను మంత్రి అయినప్పుడు ఇక్కడ 4 లక్షలు వచ్చేవాడు. అయితే ఆ రోజు మేయర్ అజీజ్ గారితో మాట్లాడి ఈ ఏరియా చూస్తే స్వర్ణాల చెరువులు ఎక్కడైతే రొట్టెలు పట్టుకుంటారో, రొట్టెలు వదిలేస్తారో అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్, లారీలు కూడా అక్కడే కడిగేవాళ్ళు. అలాంటి పరిస్థితిని చూసి 2014లో ఈ ప్రాంతాన్నంతా హైజీనిక్ చేయాలని ఆ రోజు స్పెషల్ డ్రైవ్ చేయటం, నిజంతా ఎంతో హైజీనిక్ చేసాము. అదేవిధంగా ఒక 400 టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్ తీసుకొచ్చి పెట్టాము.